హాయ్ దిస్ ఇస్ గణేష్ యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ గణేష్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఫ్లిప్కార్ట్కి సంబంధించిన బిగ్ సేవింగ్ డీల్స్ అని చెప్పేసి అయితే ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చిందనమాట ఫ్లిప్కార్ట్ అనేది. సో ఈ ఆఫర్లో మనం మొబైల్స్ పర్చేస్ చేయొచ్చా, లేకపోతే ఆల్టర్నేట్గా ఏదైనా మొబైల్స్ ఉన్నాయా, లేకపోతే వెయిట్ చేయాలా అని చెప్పేసి ఈరోజు ఈ ఎపిసోడ్లో అయితే మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో ఎండింగ్లో మీకు ఈ మొబైల్స్ అనేవి ఎందుకు తీసుకొస్తున్నా అని చెప్పేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇంకెవరైనా కానీ మన ఛానల్ కొత్తగా వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. ఈ వీడియో బూస్ట్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ప్లీజ్ మేక్ ఇట్ ఒక 100 లైక్స్ అయితే చేసేయండి. సో నా కోసం అయితే కనుక. సో ఇంకా మనం లేట్ చేయకుండా మెయిన్ వీడియో టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తా, ఇప్పుడు ప్రొవైడ్ చేసినట్టుగానే. సో ఇక్కడ మనం చూసుకుంటే బిగ్ సేవింగ్ డేస్ అని చెప్పేసి ఇక్కడ 18th to 20th సెప్టెంబర్ అని చెప్పేసి అయితే ఉన్నాయి అనమాట. సో ఎవరీ ఇయర్ మనకి సెప్టెంబర్ సేల్స్ అని చెప్పి అయితే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ తీసుకొస్తుంది. సో ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట ఈ ఆఫర్ అనేది మనకి. సో ఇక మనం లేట్ చేయకుండా దీంట్లో చూసుకుంటాం కనుక ఎస్బీఐ కార్డ్ మీద ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడ మనకి దెబ్బేసింది ఏంటంటే కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మాత్రమే తీసుకొచ్చింది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఎప్పుడైతే మనం ఈఎంఐలో మొబైల్ కొంటామో అప్పుడు మాత్రం మనకి 10%. అట్ ద సేమ్ టైం మనకి క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే మనం మొబైల్ పర్చేస్ చేస్తామో, సో మిగతా మొబైల్ అనే కాదు ఏదైనా యాక్సెసరీస్ ఏదైనా పర్చేస్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి 10% డిస్కౌంట్ అనేది వర్తబుల్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది మనకి మెయిన్గా ఎంప్లాయీస్ మాత్రమే ఇస్తారనమాట. సో క్రెడిట్ కార్డ్ అనేవి మనకి నార్మల్ పీపుల్కి అయితే ఇవ్వరు. సో కొంతమందికి ఇస్తారు, బట్ మనకి కొంచెం ఎసెట్ వాల్యూ అనేది చూపించారనమాట మనకి. సో వీళ్ళు ఆఫర్ చేసుకుంది ఏంటంటే కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఒకటి తీసుకొచ్చారు, బట్ డెబిట్ కార్డ్ తీసుకొచ్చినా కనుక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే మనకి నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి అన్నారు, అక్కడ పర్లేదు బాగానే ఉంది. డెబిట్ కార్డ్ ఈఎంఐ అన్నారు కానీ సో ఇన్ని రోజులు నేను ట్రై చేశాను కానీ ఏ రోజు కూడా నాకు డెబిట్ కార్డ్ ఈఎంఐ అయితే తీసుకురాలేదు అనమాట. బజాజ్ ఫైనాన్స్, సో ఎవరైనా బజాజ్లో మొబైల్ తీసుకోవాలనుకుంటా కనుక తీసుకోవచ్చు అనమాట. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఒకసారి మొబైల్స్లో అయితే వెళ్ళిపోదాం. సో మొబైల్స్లో ఎటువంటి మొబైల్ తీసుకోవచ్చు, సో ఎందుకు ఈ మొబైల్స్ ఎలా తీసుకొస్తుంది, సో ఆల్టర్నేట్గా కొత్త మొబైల్స్ తీసుకురావచ్చు కదా అని చెప్పేసి అయితే లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను కదా మీకు. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఐఫోన్ ఎస్సీ మొబైల్. సో ఐఫోన్ ఎస్సీ మొబైల్ పర్లేదు, బట్ ఏంటంటే ఇది చిన్న డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మినిమం మనకి ఈ టైప్లో డిస్ప్లే అయితే వస్తుంది. మా బ్రదర్ మొబైల్ వాడుతున్నాడు కాబట్టి సో మ్యాక్సిమం చిన్న మొబైల్ అనమాట. సో దగ్గర ఒక లావా మొబైల్ ఏదైతే ఉంటుందో చిన్న మొబైల్ ఆ సైజ్లో అయితే ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి హైలైట్ ఫీచర్స్ అని చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్న మనకి ఒప్పో రెనో 2. సో ఈ బడ్జెట్లో మనకైతే వేస్ట్. సో 17,990 రూపాయలు అన్నారు, బట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక 18,990 రూపాయలు ఉందన్నమాట. ఒప్పో రెనో 2 అయితే వేస్ట్ గాయస్. సో నన్ను అడిగితే కనుక ఆ మొబైల్ అయితే పక్కన పెట్టండి. సో వేస్ట్. నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ 6. దీనికి ఆల్టర్నేటివ్గా మనకి రియల్మీ 6 తీసుకోండి. సో రియల్మీ 6 కానీ లేకపోతే పోకో M2 Pro మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ 15,000 అంటున్నారు కాబట్టి ఎవరైనా కానీ ఒక 13,000లో మంచి మొబైల్ చూసుకోవాలనుకుంటున్నా కనుక మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే కనుక మీ దగ్గర ఒక 13,000 రూపాయలకి అయితే రావచ్చు అనమాట. సో 1,500 తగ్గొచ్చు మ్యాక్సిమం అయితే. ఒక 13,000కి అయితే తీసుకురావచ్చు ఈ మొబైల్ మనం చూసుకుంటే కనుక. సో నెక్స్ట్ వచ్చి మనకి పోకో M2 Pro. సో ఒక బడ్జెట్లో బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక గేమింగ్ పర్పస్ కానీ లేకపోతే కెమెరాస్ వైజ్కి కానీ సో ఒక హైలైట్ ఫీచర్. నాకు పోకో నుంచి ఒక మొబైల్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పోకో M2 Pro అయితే తీసుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి దగ్గర ఒక 12,000 రూపాయలకి అయితే మనకి ఈజీగా దీన్ని వర్తబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నన్ను అడిగితే ఒక 12,500 13,000 రూపాయలు అయితే మనకి ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు పోకో M2 Pro కొనదగిన మొబైల్ అయితే. సో ఈ సేల్స్ కనుక మంచి మొబైల్ ఏదైతే ఉందో పోకో M2 Pro అని చెప్పుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం మనకి రెడ్మీ K20 Pro మొబైల్. సో వీళ్ళు తీసుకొచ్చింది మనం ఎప్పుడైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్లో కూడా మనకి 23,000 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. బట్ ఎనీవే మళ్ళీ మనకి మొబైల్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఎవరైనా కానీ తీసుకోవాలనుకుంటే కనుక K20 Pro అయితే తీసుకోవచ్చు. మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 855 ఆ బడ్జెట్లో కనుక మనకి మంచి మొబైల్. సో కెమెరాస్ కానీ లేకపోతే AMOLED డిస్ప్లే కానీ సో మంచి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే దాంట్లో ఉన్నాయి. ఎవరైనా కానీ 23 రేంజ్లో మనకి మంచి మొబైల్ చూస్ చేసుకోవాలనుకుంటే కనుక రెడ్మీ K20 Pro అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి IQ3. సో మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు IQ3. ఒకవేళ నేను OnePlus Nord కనుక కొనకపోతే కనుక IQ3 మొబైల్ అయితే చూస్ చేసుకునేవాడిని. బట్ ఏంటంటే కనుక IQ3లో మనకి వీళ్ళు తీసుకొచ్చింది అంటే 31,990 రూపాయలకి తీసుకొచ్చారు. బట్ అక్కడ నేను ఒకసారి OnePlus Nord రీచ్ అయినప్పుడు నేను చూసుకున్నాను అది 30,000 రూపీస్కి అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనం ఓపెన్ చేస్తుంటే 34,990 రూపాయలే ఉందన్నమాట. సో మినిమం మనకి ఈ మొబైల్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం కూడా మనకి దగ్గర ఒక 30,000 రూపీస్కి అయితే మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఆల్టర్నేట్గా మనకి OnePlus Nord అయితే ఉంది. బట్ ఎనీవే మనకి ఐక్యూ మొబైల్ నుంచి ఒక మంచి కెమెరా క్వాలిటీస్లో ఉన్న మొబైల్ కావాలనుకుంటే IQ3 అయితే తీసుకోండి అనమాట. సో ఇవే గైస్ దీంట్లో చూసుకుంటే ఒక మంచి ఏదైతే తీసుకొచ్చిన మొబైల్స్ చెప్తున్నాను గైస్ జనరల్గా. సో ఐఫోన్ ఎస్సీ అనేది దగ్గర మనకి లాంచ్ ఒక 5 months 6 months బ్యాక్ అవుతుంది. OnePlus Reno 2 నేను ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయలేదన్నమాట. సో అట్ ద సేమ్ టైం మనకి రియల్మీ 6 లాంచ్ అయ్యి కూడా మనకి దగ్గరగా
6 మంత్స్ అవుతుంది. సో, ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో కూడా చేసాం మనం. పోకో M2 Pro మన రీసెంట్‌గానే లాంచ్ అయింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే గనక తీసుకోవచ్చు ఈ మొబైల్ అయితే. మనకి దీనిలో చూసుకొని మళ్ళీ రెడ్మీ K20 Pro మొబైల్ వచ్చేటప్పుడు మనకి దగ్గర దగ్గర 1 ½ ఇయర్ అయితే అవుతుందనమాట. 1 ½ ఇయర్ అయినా గాని మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు ఇది. సో, మళ్ళీ ఇంకోటి ఐక్యూ 3 వచ్చేటప్పుడు మనకి దగ్గర ఒక 5 మంత్స్, 6 మంత్స్ బ్యాక్ అవుతుందనమాట. సో, ఈ మొబైల్స్ అన్ని ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి నన్నడిగితే, సో, దీంట్లో మనకి మేజర్‌గా చూసుకుంటే గైస్, సో, ఈ మొబైల్స్ అనేవి ఎందుకంటే ఇవి ఇంకా ఉన్నాయి మనకి పోకో ఎక్స్2 గాని, సో, ఈ మొబైల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. బట్ అవన్నీ కూడా కన్సిడర్ అయితే నేను చేయట్లేదు. సో, ఎందుకు చెప్తాను గైస్ ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటని చెప్పేసైతే. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ మొబైల్స్ ఏవైతే మనకి రియల్‌మీ 6 గాని, లేకపోతే రియల్‌మీ 6ఐ గాని, సో, ఇవన్నీ కూడా మనకి రూ. 13,000 అయితే వస్తుంది. 6ఐ కూడా మనకి అవైలబుల్‌గా ఉంది ఫ్లిప్‌కార్ట్‌లో. సో, అది కూడా చూడండి ఎవరైనా గాని మిస్ అయితే గనక. సో, పోకో M2 Pro ఒకటి. సో, నెక్స్ట్ పోకో ఎక్స్2 ఇప్పుడు చెప్తాను గైస్ ఎందుకు ఈ మొబైల్స్ ఎలా తీసుకొస్తున్నా అని చెప్పేసి ఎండింగ్‌లో చెప్తా అన్నాను కదా! సో, ఎందుకు ఈ మొబైల్స్ ఎలా తీసుకొస్తున్నా అనుకుంటే గనక పోకో ఎక్స్2 అనేది మన దగ్గర దగ్గర 6 మంత్స్ బ్యాక్ అయింది. సో, రియల్‌మీ 6 కూడా 6 మంత్స్ బ్యాకే లాంచ్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మనకి ట్రెండింగ్‌లో మొబైల్స్ అనేవి చాలా వచ్చినాయన్నమాట. నార్జో 20 మొబైల్ వస్తుంది ప్రెజెంట్ చూసుకుంటే గనక. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక మొబైల్ అయితే పోకోకి సంబంధించిన ఇంకో మొబైల్ అయితే మనకి రిలీజ్ అవుతుందన్నమాట. సో, ఈ మొబైల్స్ అనేవి మంచి మంచి ఫీచర్స్ అదే బడ్జెట్‌లో మనకి పోకో ఎక్స్2 రేంజ్‌లో మనకి పోకో M2 Pro కూడా మంచి మొబైల్ అయితే ఆ రేంజ్‌లో మంచి మొబైల్స్ అయితే వస్తున్నాయన్నమాట. బట్ వీళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే గనక 6 మంత్స్ బ్యాక్ ఉన్న స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ స్టాక్ అనేది మనకి ఏదైతే ఫ్లిప్‌కార్ట్ సేల్స్ అని, అమెజాన్ సేల్స్ అని చెప్పేసి దీంట్లో అయితే తీసుకొచ్చి ఒక రూ. 2,000 డిస్కౌంట్ ఇచ్చేసి మనకైతే అమ్మేస్తున్నారన్నమాట. సో, మన వాళ్ళు ఏమనుకుంటారంటే 15,000కి వస్తుంది. రూ. 18,000 మనకి రూ. 15,000 వస్తుంది. సో, ఫీచర్స్ చూడరు గైస్ మెయిన్ చూసుకుంటే గనక మనకు ఓన్లీ ఫర్ డిస్కౌంట్ ఒకటే చూసుకుంటున్నారు. అక్కడ మీరు మేజర్‌గా దెబ్బయ్యేదనమాట. మీకు అక్కడ రూ. 15,000 మీకు రూ. 18,000 గల ఫీచర్స్ అనేవి మీకు అక్కడ అవైలబుల్‌గా ఉన్నా గాని మీరిక్కడ రూ. 18,000 మనకి రూ. 15,000 వస్తుందని చెప్పేసి మన మైండ్ సెట్ అనేది సో, అలా ఎళ్ళిపోతుందనమాట. చాలామంది ఇదే మేజర్ చేంజ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. కొంచెం మైండ్ సెట్ పెట్టి ఆలోచించండి. సో, నేను చెప్పేది ఒకటే విషయం గైస్. ఎప్పుడైనా గాని మొబైల్ తీసుకునేటప్పుడు మనం మాక్సిమం ఒక మొబైల్ యూజ్ చేయాలంటే మనకు ఒక 6 మంత్స్ గాని, 1 ఇయర్ గాని యూజ్ చేస్తారు. ఏ పర్సన్ అయినా గాని. సో, నేనైతే 3 మంత్స్‌కి ఒకసారి మార్చుతాం గానీ తప్పదు కాబట్టి, సో, మాక్సిమం ఒక పర్సన్ సో, నేనైనా గాని అదర్ పర్సన్ గాని లేకపోతే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను గైస్. ఒక పర్సన్ వచ్చేప్పటికి 1 ఇయర్ అయితే ఈ మొబైల్ యూజ్ చేస్తాడు. సో, ఇవి 1 ఇయర్ మొబైల్‌లో మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది కావాలనుకుంటే గనుక ఫ్యూచర్ మొబైల్ అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే 6 మంత్స్ బ్యాక్ అయిన మొబైల్ ఆల్రెడీ దానికి అప్డేట్స్ వస్తా ఉంటాయి. సో, అప్డేట్స్ అనేవి ఆగిపోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం రియల్‌మీ నార్జో 20 వస్తుంది. రియల్‌మీ నార్జో 10 కొనుక్కునే బదులు రియల్‌మీ నార్జో 20 కొనుక్కోవచ్చనమాట. సో, బడ్జెట్‌లో మాక్సిమం అయితే రూ. 20,000 అయితే తీసుకురావచ్చు. సో, ఆల్టర్‌నేటివ్‌గా మంచి మొబైల్స్ అనేవి మనం తీసుకొస్తున్నా గానీ, ఈ సేల్స్ మనకి స్టార్ట్ చేయడం వల్ల మనకు ఇప్పుడే బై చేసేస్తాం. 22 సెప్టెంబర్ 22 అనుకుంటా మనకి రియల్‌మీ నార్జో 20 అయితే మనకి రిలీజ్ అవుతుంది. సో, వెయిట్ చేయండి గైస్. ఇప్పుడైతే ఎవరొకడు ఈ మొబైల్స్ అయితే కొనకండి. సో, నార్జో 20 లాంచ్ అయిన తర్వాత లేకపోతే ఫ్యూచర్‌లో ఇంకా మొబైల్స్ వస్తున్నాయి. సో, ఎవ్రీ డే ఒక మొబైల్ లాంచ్ అవ్వడం సో, ఇయన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి, సో, నన్నడిగితే గనుక ఈ సేల్స్‌లో ఎవరు కూడా మొబైల్ కొనకండి. ఆల్టర్‌నేట్‌గా మీకు మొబైల్ కొనాలనుకుంటే గనక ఎగ్జాంపుల్ ఒక పోకో M2 Pro కొనుక్కోండి. లేకపోతే రెడ్మీ K20 Pro కొనుక్కోండి. 2 మొబైల్స్ అట్ ద సేమ్ టైమ్ రూ. 30,000 ఐక్యూ 3 మొబైల్ అయితే తీసుకోండి. ఈ మొబైల్స్‌ని ఇమేజెస్‌గా కన్సిడర్ చేసేది. అట్ ద సేమ్ టైమ్ రియల్‌మీ 6ఐ కూడా తీసుకోవచ్చనమాట. ఆ బడ్జెట్ రేంజ్‌లో మనం. సో, ఎందుకు ఈ చెప్తున్నానంటే గనక సో, కొంచెం ఆలోచించండి. మొబైల్ ఇప్పుడు కూడా మనం 1 ఇయర్ బ్యాకే యూజ్ చేస్తూ వస్తామనమాట. సో, ఫ్యూచర్‌గా ఆలోచించండి. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో చూసుకుంటే గనక ఎవ్రీడే మనకు టెక్ న్యూస్ అయితే వస్తుంది కదా గైస్. టెక్ న్యూస్ ఫాలో అవ్వండి మెయిన్ చూసుకుంటే గనక. టెక్ న్యూస్‌లో మీకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తానే ఉంటాయనమాట. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కరెక్ట్ చేసుకుని న్యూస్ దాన్నంతా ఫేకా, జనరలా అని చూసుకున్న తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, వీడియో అర్థమైందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో, వీడియో అర్థం కాకపోతే కిందైతే కామెంట్ చేయండి. సో, ఇంకెందుకు గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. సో, థాంక్ యూ సో మచ్ గైస్. ఎవరైతే ఎండింగ్ వరకు చూసారో ఈ వీడియో అనేది.